హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము స్వీట్ పొటాటో భర్తా చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్వీట్ పొటాటో, రెడ్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్, టొమాటోస్, కొరియాండర్ అండ్ సాల్ట్. ఈ రెడ్ చిల్లీస్ మీకు స్పైస్ లెవెల్స్కి తగినట్లు యాడ్ చేసుకోండి. మేమైతే కొద్దిగా కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్వీట్ పొటాటోని నీట్గా మట్టి మరకలు లేకుండా నీట్గా కడుక్కొని వాటర్ వేసి మెత్తగా ఉడకించుకోవాలి. ఇప్పుడు ఇవి స్వీట్ పొటాటోస్ బాగా ఉడుకుతున్నాయి కదా, ఇవి ఉడికే లోపు పక్కన ఇంకో పొయ్యి పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ముందుగా ఎండుమిర్చిని వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే టొమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా గరిటెతో తీస్తే ఇలా మెత్తగా అవ్వాలి. అలా అయితే బాగా మెత్తగా ఉడికింటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇంకొక సైడ్ పెట్టిన టొమాటోస్ కూడా మెత్తగా అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెండు చల్లగా అయిన తర్వాత రోట్లో అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మిక్సీలోనే వేస్తున్నా. ఫస్ట్ ఇందాక ఫ్రై చేసుకున్న మిరపకాయల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అండ్ అలాగే ఫ్రై చేసుకున్న వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మన పచ్చడికి కావాల్సిన సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్న టొమాటోస్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక ఉడకబెట్టుకున్న స్వీట్ పొటాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని వీటన్నింటినీ పల్స్ మోడులో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగా బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంటారు. నిజంగా అండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ రుచి అస్సలు మర్చిపోలేరు మీరు. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.